హలో వెల్కమ్ బ్యాక్ టు మహీ కేఎం వ్లాగ్స్. కొండు మిర్చి టమోటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. సో అందుకని ఒక స్పూను మస్టర్డ్ సీడ్స్ అనేది రోస్ట్ చేసుకోవాలి. అదేవిధంగా హాఫ్ స్పూను మేతి సీడ్స్ రోస్ట్ చేసుకోవాలండి. ఒక 4-5 టమోటాస్ అనేటివి కట్ చేసుకొని ఇవి రోస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని ఇవైతే చేసుకోవాలండి. సో చూడండి, ఇది పండు మిర్చి ఉంటాయి కదా, సో అందులో చింతపండు ఉప్పు వేసి దంచి పెట్టుకున్నది. ఇది నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని మనము పచ్చడి అనేది రెడీ చేసుకోవచ్చు. సో దాంతోపాటు టమోటాసు, అదేవిధంగా ఈ రోస్ట్ చేసిన మస్టర్డ్ సీడ్స్, మేతి సీడ్స్ అండి. ఇప్పుడు 1 by 1 మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకుందాము. దంచుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. సో మిక్సీ పడుతున్నాను నేను. సో మిక్సీ పట్టేసాం కదా కచ్చా పచ్చగా. ఇప్పుడు ఇవి యాడ్ చేసేస్తే బాగా మెత్తగా వచ్చేస్తుంది. సో కొండు మిర్చి పచ్చడి ఉంటుంది కదా, దాన్ని వేసి మిక్సీ పట్టాలండి. నెక్స్ట్ టమోటాస్ ఉంటాయి కదా, సో టమోటాస్ కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం పోపు రెడీ చేసుకోవాలండి. సో అయిపోయింది కదా. సో కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి, ఇది పికెల్ కాబట్టి నిలువ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువే ఆయిల్ వేసుకుంటే మంచిది. సో వేసేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చెనపప్పు, మినపప్పు, మస్టర్డ్ సీడ్స్ వేసుకొని వేయించుకోవాలన్నమాట. అవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనము ఈ మిక్సీ పట్టుకున్న ఈ పచ్చడి ఉంటుంది కదా, సో ఈ పచ్చడిని ఇందులో యాడ్ చేసుకోవాలి. అస్సలు చూడండి, చూస్తుంటే వేడివేడి అన్నంలో వెంటనే వేసుకొని తినేయాలనిపిస్తుంది నాకైతే. సో ఈ విధంగా ఒక 5 minutes ఆర్ 8 minutes మనం ఈ విధంగా బాయిల్ చేయాలన్నమాట. బాయిల్ చేసి నిల్వ చేసుకుంటే ఒక 1 month 2 months కూడా మనకు నిల్వ అనేది ఉంటుంది పచ్చడి. సో ఫ్రెండ్స్, నాకైతే తినేయాలనిపిస్తుంది. సో వేడి అన్నంలో వెంటనే కొంచెం పచ్చడి వేసుకొని, అప్పుడే కరాబెట్టిన ఫ్రెష్ నెయ్యి అన్నమాట, హోమ్ మేడ్ గీ. సో కొంచెం ఒక స్పూను హోమ్ మేడ్ గీ వేసుకొని మిక్స్ చేసుకుంటుంటుంది. టేస్ట్ అదిరిపోతుంది, ఆహా అనిపిస్తుంది. చికెన్ బిర్యానీ కూడా పనిచేయదు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.